అనిల్ గారు నేనేంటి యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బుల్రాజ్తో మొన్న ఇంటరాక్ట్ అయినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఏ ఫిల్మ్ అయినా సరే అనిల్ గారు పర్మిషన్ అడిగే అనిల్ గారిని సంప్రదించే నేను ఓకే చేస్తాను అంటున్నాడు. లేదమ్మా ఆల్రెడీ 15 సినిమాలు చేస్తాను ఇంకా అనిల్ ఎప్పుడు పాపం చేయని అన్ని కంపల్సరీగా మీ సజెషన్ తీసుకొని చేస్తాను అంటున్నాడు. సో ఎలా అనిపిస్తుంది సార్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు? క్యారెక్టర్ నిజంగా చాలా చిన్న ఒక 1% 2% కొద్దిగా భయం అనిపించింది, కానీ బట్ ఆడిటోరియం థియేటర్లో దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము ఆ పాత్ర ఎందుకు క్రియేట్ చేసామో దానికి తాలూకు సెన్సిబిలిటీస్ అంటే ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. సో అది రీచ్ కూడా మామూలుగా లేదు. ఇంకా ఇందాక మన ఆయన అడిగినట్టు ఇంకా సెకండ్ హాఫ్లో పెట్టొచ్చు కదా మేము అనుకొని కూడా ఎక్కడో సరే ఆపే సరే ఓకే సీక్వెల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ ఫర్దర్గా వాడిని అడిగాము. అప్పటికి నేను క్లైమాక్స్లో అడిగాను నేను అనిల్ తను కదా ఫైట్ చేసేటప్పుడు సార్ కొట్టమని ఏదో అన్నాడు కదా. సో వెంకీ గారు అడిగారు ఇంకా పెట్టాలి అని. బట్ మాకు ఎందుకంటే వెళ్ళే స్క్రీన్ ప్లేలో అన్ని క్యారెక్టర్స్ని మేము కంక్లూడ్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఈ సెకండ్ హాఫ్కి కుదరలేదు, బట్ డెఫినెట్గా ఫర్దర్గా మాకు ఇంకా స్పేస్ ఉంది కాబట్టి విల్ డూ వండర్స్. అండ్ బుల్లిరాజు మీరు అడిగినట్టు చాలా ముదురుగాడాడు. సో చాలా ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. సో చక్కటి ఆన్సర్స్ చెప్పాడు. సో డెఫినెట్గా అంటే ఇంత పేరు వచ్చింది కాబట్టి ఏది పడితే చేయకుండా సో వాడికి హెల్ప్ అవ్వాలి, వాడికి ఫ్యూచర్కి వాడు చదువుకుంటున్నాడు కాబట్టి వాడికి జాగ్రత్తగా చేసుకోమని చెప్పాము. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడి కాళ్ళు వాడు వచ్చి నన్ను గైడెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఈ సినిమాతో కలెక్షన్ల వర్షమే కాకుండా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా అయ్యారంటే ఫస్ట్గా బుల్రాజ్ అనే చెప్పాలి. అవును. అనిల్ గారు హాయ్ సార్. కులికెత్తాది మళ్ళీ అడగండి, మీరు మైక్ తీసుకు చెప్తారు. సార్ మీరు సక్సెస్ఫుల్ కామెడీ రైటర్, ఇప్పటి వరకు చేసిన కామెడీ యు ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కామెడీ రైటర్స్ ఇన్ తెలుగు. సో అండ్ భగవత్ కేసరిలో యూ హ్యావ్ టచ్ ద ఎమోషనల్ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ ఆల్సో. సో మీ నుంచి కామెడీ థ్రిల్లర్ లాంటిది యూనో అలాంటిది ఏమైనా డార్క్ కామెడీ ఆర్ కామెడీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో అంటే మీరు అడిగిన దానికి ఈ సినిమా మేము ఒక 30-40% అచీవ్ చేసామని చెప్పాలి. సో డార్క్ హ్యూమరు కొద్దిగా థ్రిల్లింగ్ బేసిస్లో వెళ్ళాము. కంప్లీట్గా చేయమని అడిగితే మాత్రం డెఫినెట్గా ఐల్ డూ. సో ఇది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా సక్సెస్. సో 200% నెక్స్ట్ చేయబోయే జోనర్స్ లేకపోతే ఈ సినిమా సీక్వెల్ కానీ ఏదైనా అనుకున్నప్పుడు సో దాని ఇంపాక్ట్ ఇంకొద్దిగా పెంచి చేసేలా మాత్రం చేస్తాను. వెంకటేష్ గారు సార్ ఇక్కడ సార్ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సార్ అంటే హీరోస్కి స్టార్డమ్ వచ్చిన తర్వాత కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి సార్. బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీ సినిమాలు, అవి ఎక్కడ మీకు లేనట్టు అనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు నాకు నచ్చేలా ఒక డైలాగ్ ఉంటుంది, జబ్బలు కనిపించేలా అదే బనీన్ కనిపించేలా అవి తొల్ల కనిపించేలా. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడపెట్టేసింది నడుము బట్టి ఇలాంటి కామెడీ చేయటం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదని ఎప్పుడు అనుకున్నారు సార్? ఏంటి అసలు ఇలాగా? నో యాక్చువల్లీ ఇలాంటి సినిమాల్లో యాక్చువల్లీ వీ షుడ్ బి సో స్పోర్టింగ్ ఇనఫ్ టు మేక్ ద క్యారెక్టరైజేషన్ వెరీ సింపుల్ అండ్ క్యాజువల్ సో దట్ ద ఆడియన్స్ ఆల్సో విల్ ఫీల్ ఫర్ ఇట్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ నేను ముందే అనిల్కి చెప్పాను, జస్ట్ డూ యునో వాట్ ఎవర్ యూ వాంట్ బికాస్ యూ హ్యావ్ టు బీ వెరీ లవబుల్. ఈ సినిమాలో లవబుల్గా ఉండాలి, ఏదో పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై వి డిజైన్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ అంతే కదండి. అంటే సంక్రాంతికి వస్తున్నామని కాదు సార్, చాలా సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు కానీ లేకపోతే చింతకలరవిలో కూడా ఆ వాష్రూమ్లో రే టిష్యూ పెద్ద ఇష్టం. సో ఇలాంటి కామెడీ సో నువ్వు గుర్తు చేస్తున్నావు కాబట్టి ఏదో అక్కడక్కడ ఏదో చేశాను. నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్, దాని ముందే ఉందా? అవును సార్, నువ్వు నాకు నచ్చావు చింతకలరవిలో నుంచి కూడా చేశారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రేమించుకుందనాలో కల్పన రాయ్ సీన్ ఉంటుంది కదా. సో వెంకీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఇంకా ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఏదో ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి, ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్, హీ మేక్ ఇట్ లైక్ సింపుల్.